ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మీయా 30:17. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక ఇటువంటి గాయముతో ఉంటున్నావో, ఇటువంటి సమస్యల్లో నువ్వు కుంగిపోతున్నావా? సహోదరి సహోదరుడా, నీకు అనారోగ్యం ఉందని అనేక సమస్యలను కుంగుదీస్తున్నాయా? కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నిన్ను ఓదార్చిన వారు లేరు, ఆదరించిన వారు లేరు, ప్రేమ చూపించిన వారు లేరని నువ్వు కుమిలిపోతున్నావా? సహోదరి సహోదరుడా, నీకు రోగం ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎవరు ప్రేమించలేదా, ఆదరించలేదా? అయితే నువ్వు నీ హృదయము గాయముతో ఉందా? సహోదరి సహోదరుడా, ఆదరించలేదని, ప్రేమించలేదని, ఎందుకు నా స్థితి ఒంటరి స్థితిలో ఉంటుందని బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? నీ చింత యావత్తు దేవుడి మీద మోపు. నేను ప్రేమించిన దేవుడు, నేను రక్షించిన దేవుడు, నేను ఆదరించిన దేవుడు ఉంటున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు గనుక, ఆయన ప్రేమ నేను ప్రేమిస్తుంది గనుక, ఆయన ప్రేమలో ఎటువంటి కల్మషం అనేది ఉండదు. ఈరోజు ఆయన ప్రేమ నిన్ను పిలుస్తున్నప్పుడు, ఆయన ప్రేమలో నువ్వు నడిచినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు మంచి ఆరోగ్యము దేవుడు దయచేయబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు కలత చెందుతున్నావో, దిగులు పడుతున్నావో, కుటుంబంలో ఆర్థిక సమస్యలు బట్టి నువ్వు కుమిలిపోతున్నావా? అప్పుల సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, నీ పిల్లల విషయంలో నువ్వు చింతిస్తున్నావా? నీ పిల్లలు జాబ్ విషయంలో నువ్వు కలత చెందుతున్నావా? వివాహం పట్ల నీకు మంచి జాబు నీ పిల్లలకు రావాలని, వివాహం జరగాలని నువ్వు కలత చెందుతున్నావా? సహోదరి సహోదరుడా, నీ భర్త మార్పు చెందలేదని, నీ భార్య మార్పు చెందలేదని, నీ కుటుంబ సమస్యలు ఇంకా పోలేదని నువ్వు కలత చెందుతున్నావా? దేవుడు నీ పక్షులు ఉంటున్నాడు. నీ గాయములన్నీ కూడా దేవుడు కట్టబోతున్నాడు. నీకు మంచి ఆరోగ్యము, ఖ్యాతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. సహోదరి, నువ్వు ఎక్కడైతే అనారోగ్యము కలిగి ఉంటున్నావో, ఎక్కడైతే తునీకరించబడుతున్నావో, దూషించబడుతున్నావో, నిందించబడుతున్నావో, వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నతమైన స్థలానికి ఎక్కించబోతున్నాడు. శిఖరానికి నేను ఎక్కించబోతున్నాడు. నిన్ను అప్పిచ్చేవాడిగా చేయబోతున్నాడు. ఏ విషయంలో కలత చెందొద్దు సహోదరి సహోదరుడా. నీ గాయములని దేవుడు కట్టబోతున్నాడు. నీ హృదయాంతరంగాలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారే గాని దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఈ సమస్యలు దేవుడు తెలుసు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. నీకు దేవుడు మంచి ఆరోగ్యము కలగజేసి నీ గాయములన్నీ దేవుడు కట్టబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్, ఆమేన్.